దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి మీరందరూ కూడా బాగున్నారని, మీ పడకల మీద నుండి లేచి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని మరి దేవుని సేవకుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా నిద్ర నుంచి మేలుకొనకపోతే, సూర్యుడు ఆకాశం నుండి రాకమునిపే, అలాగే పక్షుల కోలాహలము వినపడక మునిపే నీవు లేచి నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుని స్తోత్రం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న విశ్వాసి యొక్క జీవితం గురించి చాలా వివరణ ఇస్తున్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. నీవు ఉదయము లేచి ఎలుగెత్తి నువ్వు ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మొరపెట్టాలి, ఆయనకి మనవి చేయాలి. ఎందుకంటే నీకున్న పరిస్థితిని, నీకున్నటువంటి స్థితిగతులను మనుషులకు చెప్పటం వల్ల, మనుషులకు మొరపెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక నీవు దేవునికి మొరపెడితే దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. ప్రభుని బిడ్డలారా, చూడండి, బహుశా అన్న విషయంలో కూడా ఎన్నోసార్లు ఎవరెవరికి చెప్పిందో తెలియదు, కానీ ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తెలియచేసిందో తెలియదు, కానీ ఒకనొక దినాన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని దగ్గర మనవి చేసింది. ఎంత మనవి చేసింది? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. అంటే ఆయన తిరిగి మరలా నాకు జవాబిచ్చేంత వరకు నేను మనవి చేస్తూనే ఉంటాను అని చెప్పింది. అలాగే ఆ మందిరంలో ఆమె హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది, మొరపెట్టడం మొదలుపెట్టింది. దైవజనుడు వచ్చమ్మా, నువ్వేమన్నా మత్తురాలుగా ఉన్నావా అని మాట్లాడాడు. లేదయ్యా అని చెప్పింది. నిజంగా ఆమె ప్రార్థన ఆలకించినప్పుడు దైవజనుల చేత వచ్చే ఏడాది కల్లా నీ కౌగిట్లో బాగుంటాడని చెప్పి ఆయన మాట ఇచ్చారు. దేవుడు ఆయన ద్వారా మాట ఇచ్చినప్పుడు ఆమె తిరిగి సంతోషంగా వెళ్ళింది. ప్రియమైన బిడ్డలారా, ఆమె దుఃఖ దినములు ముగించబడ్డాయి. ఈరోజు ఉదయము ఈ యొక్క సంవత్సరంలో ఈ తారీఖు, ఈ నెలన నీవు కూడా నీ జీవితంలో మొరపెట్టడం నేర్చుకో. ఏదో కొద్దిసేపు చేసి వెళ్ళిపోవటం కాదు. నువ్వేదైతే అడుగుతున్నావో, అడిగినది మనవి చేసింది నీకు జరిగేంత వరకు ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రి మొరపెట్టడం నేర్చుకో. దేవుని దగ్గర మొరపెట్టిన వారు ఎన్నడూ సిగ్గుపడల. విధవరాలు ప్రియమైన బిడ్డలారా, అప్పు కొరకు మొరపెట్టినప్పుడు ఆమె అప్పులన్నీ తీర్చబడ్డే రాజుల గ్రంథములో. అలాగే ప్రియమైన బిడ్డలారా, అయా ఇదిగో నాకు ఫలానది కావాలని అడిగినప్పుడు భక్తుల విషయంలో దేవుడు ఎక్కడ ఆలస్యం చేయలే. ఇదిగో ఎర్ర సముద్రం వచ్చిందని దేవునికి మొరపెట్టినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఇలాంటివి చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. ప్రియమైన బిడ్డలారా, యవనస్తుడా, ఈ కంపెనీలో లేకపోతే ఈ పరిస్థితిలో, ఈ జాబులో ఏంటి పరిస్థితి అని కలవరపడుతున్నావు. నేను అంటాను, ప్రతి రేయి మొదటి జామున లేచి ఉదయమున దేవుని దగ్గర మొరపెట్టు. దేవుడు నీకు కార్యము చేసేంత వరకు మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఆయా మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ బలపడుతున్నారో వారి జీవితాల్లో వారి కొరకు మొరపెడుతుండగా మీరు కార్యాలు చేయండి. అయా ఇదిగో వారికి కార్యములు జరిగేంత వరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు డ్యూటీలో వాళ్ళు, ఎవరు కూలి పనులు వాళ్ళు వెళ్తుండగా కాపుదలిమ్మని, ఈ దినము కీడును కొట్టివేసి మేలుగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.